హై స్టూడెంట్స్, టుడే లెసన్ స్థానికులను నాగరికులుగా చేయుట. స్థానికులను నాగరికులుగా చేయుట, దేశానికి విద్యను అందించడం. స్థానికులను నాగరికులుగా చేయుట, దేశానికి విద్యను అందించడం. సివిలైజింగ్ ద నేటివ్, ఎడ్యుకేటింగ్ ద నేషన్. సివిలైజింగ్ ద నేటివ్, ఎడ్యుకేటింగ్ ద నేషన్. పార్ట్ 1. 1783లో విలియం జోన్స్ అనే వ్యక్తి కలకత్తాకు వచ్చారు. 1783లో విలియం జోన్స్ అనే వ్యక్తి కలకత్తాకు వచ్చారు. అతడు కంపెనీ వారు స్థాపించిన సుప్రీంకోర్టులో జూనియర్ జడ్జిగా నియమించబడ్డారు. విలియం జోన్స్ కంపెనీ వారు స్థాపించిన సుప్రీంకోర్టులో జూనియర్ జడ్జిగా నియమించబడ్డారు. విలియం జోన్స్ న్యాయశాస్త్ర కోవిదుడే కాకుండా గొప్ప బహుభాషావేత్త కూడా. విలియం జోన్స్ న్యాయశాస్త్ర కోవిదుడే కాకుండా గొప్ప బహుభాషావేత్త కూడా. విలియం జోన్స్ గ్రీకు, లాటిన్ భాషలను ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో అధ్యయనం చేశారు. విలియం జోన్స్ గ్రీకు, లాటిన్ భాషలను ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో అధ్యయనం చేశారు. విలియం జోన్స్ ఫ్రెంచ్, ఇంగ్లీష్ భాషలలో కూడా ప్రావీణ్యం ఉంది. విలియం జోన్స్కి ఫ్రెంచ్, ఇంగ్లీష్ భాషలలో కూడా ప్రావీణ్యం ఉంది. పర్షియన్, అరబిక్ భాషలను తన స్నేహితుల నుంచి నేర్చుకున్నారు. పర్షియన్, అరబిక్ భాషలను తన స్నేహితుల నుంచి నేర్చుకున్నారు. విలియం జోన్స్ కలకత్తాలో సంస్కృతం, వ్యాకరణం, కవిత్వాలలోని సూక్ష్మాలు నేర్పించే పండితులతో చర్చిస్తూ గంటల తరబడి గడిపేవారు. విలియం జోన్స్ కలకత్తాలో సంస్కృతం, వ్యాకరణం, కవిత్వాలలోని సూక్ష్మాలు నేర్పించే పండితులతో చర్చిస్తూ గంటల తరబడి గడిపేవారు. పర్షియన్ నేర్చుకుంటున్న విలియం జోన్స్ పై చిత్రంలో పర్షియన్ భాష నేర్చుకుంటున్న విలియం జోన్స్. అతి కొద్ది కాలంలోనే విలియం జోన్స్ ప్రాచీన భారతీయ గ్రంథాలైన న్యాయశాస్త్రం, తత్వశాస్త్రం, మతం, రాజనీతి శాస్త్రం, నైతికత, అంకగణితం, వైద్యం, ఇతర శాస్త్రాలను అధ్యయనం చేశారు. అతి కొద్ది కాలంలోనే విలియం జోన్స్ ప్రాచీన భారతీయ గ్రంథాలైన న్యాయశాస్త్రం, తత్వశాస్త్రం, మతం, రాజనీతి శాస్త్రం, నైతికత, అంకగణితం, వైద్యం, ఇతర శాస్త్రాలను అధ్యయనం చేశారు. హెన్రీ థామస్ కోల్బ్రూక్, నతానియల్ ఆల్హెడ్ వంటి ఆంగ్లేయులు కూడా ప్రాచీన భారతీయ వారసత్వాన్ని పరిశోధించడంలో, భారతీయ భాషలలో ప్రావీణ్యం సంపాదించడంలో, సంస్కృతం, పర్షియన్ రచనలను ఆంగ్ల భాషలోకి తర్జుమా చేయడంలో తీరిక లేకుండా కాలం గడిపేవారు. హెన్రీ థామస్ కోల్బ్రూక్, నతానియల్ ఆల్హెడ్ వంటి ఆంగ్లేయులు కూడా ప్రాచీన భారతీయ వారసత్వాన్ని పరిశోధించడంలో, భారతీయ భాషలలో ప్రావీణ్యం సంపాదించడంలో, సంస్కృతం, పర్షియన్ రచనలను ఆంగ్ల భాషలోకి తర్జుమా చేయడంలో తీరిక లేకుండా కాలం గడిపేవారు. వారితో కలిసి జోన్స్ ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ని స్థాపించి ఏసియాటిక్ రీసెర్చ్లు అనే పత్రికను ప్రారంభించారు. విలియం జోన్స్ వారితో కలిసి ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ను స్థాపించి ఏసియాటిక్ రీసెర్చ్లు అనే పత్రికను ప్రారంభించారు. జోన్స్, కోల్బ్రూకులు భారతదేశం పట్ల ఒక ప్రత్యేక వైఖరిని కలిగి ఉన్నారు. విలియం జోన్స్, కోల్బ్రూకులు భారతదేశం పట్ల ఒక ప్రత్యేకమైన వైఖరిని కలిగి ఉన్నారు. వారికి భారత, పాశ్చాత్య, ప్రాచీన సంస్కృతుల పట్ల అపారమైన గౌరవం ఉండేది. జోన్స్, కోల్బ్రూకులు భారతదేశం పట్ల ఒక ప్రత్యేక వైఖరిని కలిగి ఉన్నారు. వారికి భారత, పాశ్చాత్య, ప్రాచీన సంస్కృతుల పట్ల అపారమైన గౌరవం ఉండేది. భారతీయ నాగరికత పురాతన కాలంలో అత్యున్నత వైభవ శిఖరాలను అధిరోహించిందని, భారతీయ నాగరికత పురాతన కాలంలో అత్యున్నత వైభవ శిఖరాలను అధిరోహించిందని, ఆ తరువాత క్రమేణా క్షీణించిందని వారు భావించారు.
భారతీయ నాగరికత పురాతన కాలంలో అత్యున్నత వైభవ శిఖరాలను అధిరోహించిందని, ఆ తరువాత క్రమేణా క్షీణించిందని వారు భావించారు. భారతదేశాన్ని అర్థం చేసుకోవడానికి ప్రాచీన ఆధ్యాత్మిక న్యాయశాస్త్ర గ్రంథాలను అధ్యయనం చేయాలని భావించారు. భారతదేశాన్ని అర్థం చేసుకోవడానికి ప్రాచీన ఆధ్యాత్మిక న్యాయశాస్త్ర గ్రంథాలను అధ్యయనం చేయాలని భావించారు. ఆ గ్రంథాలు మాత్రమే హిందూ ముస్లింల వాస్తవికమైన ఆలోచనలను, చట్టాలను బహిర్గతం చేయగలవు. ఈ గ్రంథాల నూతన అధ్యయనం అనేది భారతదేశాభివృద్ధికి పునాది. ఆ గ్రంథాలు మాత్రమే హిందూ ముస్లింల వాస్తవికమైన ఆలోచనలను, చట్టాలను బహిర్గతం చేయగలవు. ఈ గ్రంథాల నూతన అధ్యయనం అనేది భారతదేశాభివృద్ధికి పునాది. జోన్స్ కోల్బ్రూకులు పురాతన గ్రంథాల అర్థాన్ని అవగాహన చేసుకుని వాటిని తర్జుమా చేసి వాటిపై చేసిన పరిశోధనలను ఇతరులకు తెలియపరిచారు. విలియం జోన్స్ కోల్బ్రూకులు పురాతన గ్రంథాల అర్థాన్ని అవగాహన చేసుకుని వాటిని తర్జుమా చేసి వాటిపై చేసిన పరిశోధనలను ఇతరులకు తెలియపరిచారు. ఈ ప్రయత్నం వలన బ్రిటిష్ వారు భారతీయ సంస్కృతిని అవగాహన పరుచుకోవడమే కాక భారతీయులు తమ వారసత్వాన్ని పునరన్వేషించుకోవడానికి, కోల్పోయిన పూర్వవైభవాన్ని తెలుసుకోవడానికి సహాయపడుతుందని భావించారు. ఈ ప్రయత్నం వలన బ్రిటిష్ వారు భారతీయ సంస్కృతిని అవగాహన పరుచుకోవడమే కాక భారతీయులు తమ వారసత్వాన్ని పునరన్వేషించుకోవడానికి, కోల్పోయిన పూర్వ వైభవాన్ని తెలుసుకోగలగడానికి సహాయపడుతుందని భావించారు. ఈ క్రమంలో బ్రిటిష్ వారు భారతీయ సంస్కృతికి సంరక్షకులుగా, దానిలో ప్రవీణులుగా మారారు. ఈ క్రమంలో బ్రిటిష్ వారు భారతీయ సంస్కృతికి సంరక్షకులుగా, దానిలో ప్రవీణులుగా మారతారు. అనేక మంది కంపెనీ అధికారులు బ్రిటిష్ వారి పాశ్చాత్య విద్య కంటే భారతీయ విద్యను ప్రోత్సహించాలని వాదించారు. అనేక మంది కంపెనీ అధికారులు బ్రిటిష్ వారి పాశ్చాత్య విద్య కంటే భారతీయ విద్యను ప్రోత్సహించాలని వాదించారు. ప్రాచీన భారతీయ గ్రంథాల అధ్యయనానికి కొన్ని సంస్థలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రాచీన భారతీయ గ్రంథాల అధ్యయనానికి కొన్ని సంస్థల ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ సంస్థలలో సంస్కృతం, పర్షియన్ భాషల సాహిత్యం, కవిత్వాలను బోధించేందుకు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ సంస్థలలో సంస్కృతం, పర్షియన్ భాషల సాహిత్యం, కవిత్వాలను బోధించేందుకు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. హిందువులకు, ముస్లింలకు పరిచయంలో ఉన్న విలువైనవిగా భావిస్తున్న విషయాలను బోధించాలని, వారికి పరిచయం కాని విదేశీ విషయాలను బోధించరాదని అధికారులు భావించారు. హిందువులకు, ముస్లింలకు పరిచయంలో ఉన్న విలువైనవిగా భావిస్తున్న విషయాలను బోధించాలని, వారికి పరిచయం కాని విదేశీ విషయాలను బోధించరాదని అధికారులు భావించారు. అప్పుడే బ్రిటిష్ వారు స్థానికుల హృదయాలను గెలుచుకోగలరని, అప్పుడు మాత్రమే పరాయి పాలకులైన తాము భారతీయుల ఆదరాభిమానాలను చూరగొనగలమని భావించాడు. అప్పుడే బ్రిటిష్ వారు స్థానికుల హృదయాలను గెలుచుకోగలరని, అప్పుడు మాత్రమే పరాయి పాలకులైన తాము భారతీయుల ఆదరాభిమానాలను చూరగొనగలమని భావించారు. ఈ ఉద్దేశంతో అరబిక్, పర్షియన్, ఇస్లామిక్ చట్టాల అధ్యయనాన్ని ప్రోత్సహించడానికి 1781లో కలకత్తాలో ఒక మదర్సా స్థాపించబడింది. ఈ ఉద్దేశంతో అరబిక్, పర్షియన్, ఇస్లామిక్ చట్టాల అధ్యయనాన్ని ప్రోత్సహించడానికి 1781లో కలకత్తాలో ఒక మదర్సా స్థాపించబడింది. మదరసా విద్యను అభ్యసించే ప్రదేశమును తెలిపే అరబిక్ పదము. మదరసా విద్యను అభ్యసించే ప్రదేశమును తెలిపే అరబిక్ పదము ముస్లిం పాఠశాల లేదా కళాశాల. ముస్లిం పాఠశాల లేదా కళాశాల. ప్రాచీన సంస్కృత గ్రంథాల అధ్యయనానికి 1791లో బెనారస్లో హిందూ కళాశాలను స్థాపించారు. ప్రాచీన
సంస్కృత గ్రంథాల అధ్యయనానికి 1791లో బెనారస్లో హిందూ కళాశాలను స్థాపించారు. 1830లో రిచర్డ్ వెస్ట్ మాకోట్చే స్థాపించబడిన వారన్ హేస్టింగ్ స్మారక చిహ్నం. 1830లో రిచర్డ్ వెస్ట్ మాకోట్ చే స్థాపించబడిన వారన్ హేస్టింగ్ స్మారక చిహ్నం. ఇప్పుడు ఇది కలకత్తాలోని విక్టోరియల్ మెమోరియల్లో ఉంది. విక్టోరియా మెమోరియల్లో ఉంది. వారన్ హేస్టింగ్స్ కలకత్తాలో మదర్సా స్థాపించడానికి చొరవ తీసుకున్నాడు. ప్రాచ్యవాదులు ఆసియా భాష సంస్కృతి నందు పాండిత్యం ఉన్నవారు. మున్షి పర్షియన్ చదవగల, రాయగల, బోధించగల వ్యక్తి. మున్షి అనగా పర్షియన్ చదవగల, రాయగల, బోధించగల వ్యక్తి. స్థానిక భాష సాధారణంగా ప్రామాణిక భాషకు భిన్నంగా స్థానిక ప్రజలు మాట్లాడే భాషను లేదా మాండలికాన్ని సూచిస్తుంది. స్థానిక భాష అనగా సాధారణంగా ప్రామాణిక భాషకు భిన్నంగా స్థానిక ప్రజలు మాట్లాడే భాషను లేదా మాండలికాన్ని సూచిస్తుంది. 19వ శతాబ్దం ప్రారంభం నుండి చాలామంది బ్రిటిష్ అధికారులు ప్రాచ్యవాదుల అభ్యసన దృక్పథాన్ని విమర్శించడం ప్రారంభించారు. 19వ శతాబ్దం ప్రారంభం నుండి చాలామంది బ్రిటిష్ అధికారులు ప్రాచ్యవాదుల అభ్యసన దృక్పథాన్ని విమర్శించడం ప్రారంభించారు. ప్రాచ్యవాదుల జ్ఞానము అశాస్త్రీయమైన ఆలోచనలతో, లోపాలతో నిండి ఉందని, ప్రాచ్యవాదుల జ్ఞానము అంటే ఆసియావాసుల జ్ఞానము అశాస్త్రీయమైన ఆలోచనలతో, లోపాలతో నిండి ఉందని, పాశ్చాత్యుల సాహిత్యంలా గంభీరంగా కాకుండా పసలేనిదిగా ఉండేదని వారు చెప్పారు. పాశ్చాత్యుల జ్ఞానము అశాస్త్రీయమైన ఆలోచనలతో, ప్రాచ్యవాదుల జ్ఞానము అశాస్త్రీయమైన ఆలోచనలతో, లోపాలతో నిండి ఉందని, పాశ్చాత్యుల సాహిత్యంలా గంభీరంగా కాకుండా పసలేనిదిగా ఉండేదని వారు చెప్పారు. కాబట్టి అరబిక్, సంస్కృత భాషా సాహిత్యాలను అధ్యయనం చేయడానికి, ప్రోత్సహించడానికి బ్రిటిష్ వారు ఎక్కువ కృషి చేయడం తప్పు అని వారు వాదించారు. కాబట్టి అరబిక్, సంస్కృత భాషా సాహిత్యాలను అధ్యయనం చేయడానికి, ప్రోత్సహించడానికి బ్రిటిష్ వారు ఎక్కువ కృషి చేయడం తప్పు అని వారు వాదించారు. ప్రాచ్యవాదులపై దాడి చేసిన వారిలో జేమ్స్ మిల్ ఒకరు. బ్రిటిష్ వారు భారతీయుల హృదయాలలో స్థానం పొందడానికి, వారిని సంతోషపెట్టడానికి వారు కోరుకున్నది వారు గౌరవించేది ఇవ్వకూడదని, కోరుకున్నది బోధించకూడదని జేమ్స్ మిల్ ప్రకటించాడు. బ్రిటిష్ వారు భారతీయుల హృదయాలలో స్థానం పొందడానికి, వారిని సంతోషపెట్టడానికి వారు కోరుకున్నది వారు గౌరవించేది ఇవ్వకూడదని, కోరుకున్నది బోధించకూడదని జేమ్స్ మిల్ ప్రకటించాడు. ఆచరణాత్మకంగా ఉపయోగకరంగా ఉండే విషయాలను బోధించడమే విద్య యొక్క లక్ష్యం. కాబట్టి భారతీయులకు ప్రాచ్య దేశాల కవిత్వం, ఆధ్యాత్మిక సాహిత్యాలను గురించి కాకుండా పశ్చిమ దేశాలు సాధించిన శాస్త్ర సాంకేతిక పురోగతిని బాగా నేర్చుకునేలా చేయాలి. ఆచరణాత్మకంగా ఉపయోగకరంగా ఉండే విషయాలను బోధించడమే విద్య యొక్క లక్ష్యం. కాబట్టి భారతీయులకు ప్రాచ్య దేశాల కవిత్వం, ఆధ్యాత్మిక సాహిత్యాలను గురించి కాకుండా పశ్చిమ దేశాలు సాధించిన శాస్త్ర సాంకేతిక పురోగతిని బాగా నేర్చుకునేలా చేయాలి. 1830 నాటికి ప్రాచ్యవాదులపై దాడి మరింత తీవ్రమైంది. 1830 నాటికి ప్రాచ్యవాదులపై దాడి మరింత తీవ్రమైంది.
థామస్ బాబింగ్టన్ మెకాలే. థామస్ బాబింగ్టన్ మెకాలే భారతదేశాన్ని అనాగరిక దేశంగా భావించి భారతీయులను నాగరికులుగా చేయాలన్నాడు. థామస్ బాబింగ్టన్ మెకాలే భారతదేశాన్ని అనాగరిక దేశంగా భావించి భారతీయులను నాగరికులుగా చేయాలన్నాడు. ఇంగ్లాండ్ సాధించిన విజ్ఞానమును భారతదేశపు ఏ శాస్త్రజ్ఞానంతోనూ సరిపోల్చలేనంత గొప్పదని భావించాడు. ఇంగ్లాండ్ సాధించిన విజ్ఞానమును భారతదేశపు ఏ శాస్త్రజ్ఞానంతోనూ సరిపోల్చలేనంత గొప్పదని భావించాడు. యూరప్లోని మంచి గ్రంథాలయపు ఒక అరలోని సాహిత్యంతో భారత అరబిక్ దేశాల సాహిత్యం మొత్తంతో సమానమవుతుందని, యూరప్లోని ఒక మంచి గ్రంథాలయపు ఒక అరలోని సాహిత్యంతో భారత అరబిక్ దేశాల సాహిత్యం మొత్తం సమానమవుతుందని తనను వ్యతిరేకించిన వారితో మెకాలే అన్నారు. యూరప్లోని మంచి గ్రంథాలయపు ఒక అరలోని సాహిత్యంతో భారత అరబిక్ దేశాల సాహిత్యం మొత్తంతో సమానమవుతుందని తనను వ్యతిరేకించిన వారితో మెకాలే అన్నారు. ఎటువంటి ఆచరణాత్మకం కాని ప్రాచ్య విద్యపై భారతదేశంలోని బ్రిటిష్ ప్రభుత్వం ప్రజాధనాన్ని వృధాగా ఖర్చు చేయరాదని కోరారు. ఎటువంటి ఆచరణాత్మకం కాని ప్రాచ్య విద్యపై భారతదేశంలోని బ్రిటిష్ ప్రభుత్వం ప్రజాధనాన్ని వృధాగా ఖర్చు చేయరాదని కోరారు. మెకాలే ఆంగ్ల భాషను బోధించవలసిన అవసరాన్ని నొక్కి వక్కాణించారు. మెకాలే ఆంగ్ల భాషను బోధించవలసిన అవసరాన్ని నొక్కి వక్కాణించారు. భారతీయులకు యావత్ ప్రపంచపు అత్యుత్తమ సాహిత్యాన్ని చదవటానికి ఇంగ్లీష్ భాషా పరిజ్ఞానం అవసరమని, అది వారికి పాశ్చాత్య దేశాల విజ్ఞాన శాస్త్రపు తత్వశాస్త్రపు పురోగతిని తెలుసుకునేలా చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. భారతీయులకు యావత్ ప్రపంచపు అత్యుత్తమ సాహిత్యాన్ని చదవటానికి ఇంగ్లీష్ భాషా పరిజ్ఞానం అవసరం అని, అది వారికి పాశ్చాత్య దేశాల విజ్ఞాన శాస్త్రపు తత్వశాస్త్రపు పురోగతిని తెలుసుకునేలా చేస్తుందని మెకాలే అభిప్రాయపడ్డారు. ప్రజలను నాగరికులుగా చేయడానికి, వారి యొక్క అభిరుచులను, విలువలను, సంస్కృతిని మార్చడానికి ఆంగ్ల బోధన ఒక రహదారి. ప్రజలను నాగరికులుగా చేయడానికి, వారి యొక్క అభిరుచులను, విలువలను, సంస్కృతిని మార్చడానికి ఆంగ్ల బోధన ఒక రహదారి. మెకాలే సూచనలను అనుసరించి 1835 ఆంగ్ల విద్యా చట్టం ప్రవేశపెట్టబడింది. మెకాలే సూచనలను అనుసరించి 1835 ఆంగ్ల విద్యా చట్టం ప్రవేశపెట్టబడింది. ఉన్నత విద్య కోసం ఆంగ్లాన్ని బోధనా మాధ్యమంగా మార్చాలని కలకత్తా, మదరసా, బెనారస్ సంస్కృత కళాశాలల వంటి ప్రాచ్య సంస్థలకు ప్రోత్సాహాన్ని నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. అవి అంధకార మందిరాలని, ఆ సంస్థలు వాటంతట అవే శిథిలావస్థకు చేరి అంతర్ధానమవుతాయని భావించారు. ఉన్నత విద్య కోసం ఆంగ్లాన్ని బోధనా మాధ్యమంగా మార్చాలని కలకత్తా మదరసా, బెనారస్ సంస్కృత కళాశాల వంటి ప్రాచ్య సంస్థలకు ప్రోత్సాహాన్ని నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. అవి అంధకార మందిరాలని, ఆ సంస్థలు వాటంతట అవే శిథిలావస్థకు చేరి అంతర్ధానమవుతాయని భావించారు. అప్పటి నుండి పాఠశాలకు ఆంగ్ల పాఠ్యపుస్తకాలను తయారు చేయడం ప్రారంభించారు. 1854లో లండన్లోని ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల అధ్యక్షుడైన చార్లెస్ వుడ్ భారతదేశపు గవర్నర్ జనరల్లను ఉద్దేశించి విద్యాపరమైన సందేశాన్ని జారీ చేశారు. 1854లో లండన్లోని ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల అధ్యక్షుడైన చార్లెస్ వుడ్ భారతదేశపు గవర్నర్ జనరల్లను ఉద్దేశించి విద్యాపరమైన సందేశాన్ని జారీ చేశారు. అందువలన ఈ సందేశం వుడ్స్ డిస్పాచ్గా
పిలువబడుతుంది. అందువలన ఈ సందేశం వుడ్స్ డిస్పాచ్గా పిలువబడుతుంది. వుడ్స్ డిస్పాచ్ సూచించిన ఆచరణాత్మక ప్రయోజనాలలో ఒకటి ఆర్థికపరమైనది. వుడ్స్ డిస్పాచ్ సూచించిన ఆచరణాత్మక ప్రయోజనాలలో ఒకటి ఆర్థికపరమైనది. యూరోపియన్ విద్య వలన భారతీయులు వ్యాపార వాణిజ్యాభివృద్ధిలో కలిగే ప్రయోజనాలను గుర్తించగలుగుతారు. యూరోపియన్ విద్య వలన భారతీయులు వ్యాపార వాణిజ్యాభివృద్ధిలో కలిగే ప్రయోజనాలను గుర్తించగలుగుతారు. దేశ వనరుల అభివృద్ధి యొక్క ప్రాధాన్యతను గుర్తించగలుగుతారు. దేశ వనరుల అభివృద్ధి యొక్క ప్రాధాన్యతను గుర్తించగలుగుతారు. యూరోపియన్ జీవన విధానాలను వారికి పరిచయం చేయడం ద్వారా వారి అభిరుచులు, కోరికలు మారుతాయి. యూరోపియన్ జీవన విధానాలను వారికి పరిచయం చేయడం ద్వారా వారి అభిరుచులు, కోరికలు మారుతాయి. బ్రిటిష్ వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది. బ్రిటిష్ వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది. దీనితో భారతీయులు ఐరోపా వస్తువుల పట్ల మక్కువ చూపి కొనుగోలు చేయడం ప్రారంభిస్తారు. దీనితో భారతీయులు ఐరోపా వస్తువుల పట్ల మక్కువ చూపి కొనుగోలు చేయడం ప్రారంభిస్తారు. యూరోపియన్ విద్య భారతీయుల నైతికతను మెరుగుపరుస్తుందని, యూరోపియన్ విద్య భారతీయుల నైతికతను మెరుగుపరుస్తుందని, వారిని సత్యవాదులుగా, నిజాయితీపరులుగా చేస్తుందని, తద్వారా అవసరమైన నిజాయితీపరులైన సేవకులు తయారవుతారని వుడ్స్ డిస్పాచ్ భావించింది. యూరోపియన్ విద్య భారతీయుల నైతికతను మెరుగుపరుస్తుందని, వారిని సత్యవాదులుగా, నిజాయితీపరులుగా చేస్తుందని, తద్వారా అవసరమైన నిజాయితీపరులైన సేవకులు తయారవుతారని వుడ్స్ డిస్పాచ్ భావించింది. ప్రాచ్య సాహిత్యం తీవ్రమైన లోపాలతో నిండి ఉండటమే కాక అది ప్రజలలో కర్తవ్య భావాన్ని, పని పట్ల నిబద్ధతను కలిగించలేదు. పరిపాలనకు అవసరమైన నైపుణ్యాలను కూడా పెంపొందించలేదు. ప్రాచ్య సాహిత్యం తీవ్రమైన లోపాలతో నిండి ఉండటమే కాక అది ప్రజలలో కర్తవ్య భావాన్ని, పని పట్ల నిబద్ధతను కలిగించలేదు. పరిపాలనకు అవసరమైన నైపుణ్యాలను కూడా పెంపొందించలేదు. 1854లో వుడ్స్ డిస్పాచ్ను అమలు చేస్తూ బ్రిటిష్ వారు అనేక చర్యలు తీసుకున్నారు. 1854లో వుడ్స్ డిస్పాచ్ను అమలు చేస్తూ బ్రిటిష్ వారు అనేక చర్యలు తీసుకున్నారు. విద్యా సంబంధమైన అన్ని విషయాలను నియంత్రించడానికి విద్యాశాఖలను ఏర్పాటు చేశారు. విద్యా సంబంధమైన అన్ని విషయాలను నియంత్రించడానికి విద్యాశాఖలను ఏర్పాటు చేశారు. విశ్వవిద్యాలయాల విద్యా వ్యవస్థ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. విశ్వవిద్యాలయాల విద్యా వ్యవస్థ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. 1857లో సిపాయిల తిరుగుబాటు మీరట్, ఢిల్లీలో జరుగుతూ ఉన్నప్పుడు కలకత్తా, మద్రాస్, బొంబాయిలలో విశ్వవిద్యాలయాలు స్థాపించబడుతూ ఉన్నాయి. 1857లో సిపాయిల తిరుగుబాటు మీరట్, ఢిల్లీలో జరుగుతూ ఉన్నప్పుడు కలకత్తా, మద్రాస్, బొంబాయిలలో విశ్వవిద్యాలయాలు స్థాపించబడుతూ ఉన్నాయి. పాఠశాల విద్యా వ్యవస్థలో కూడా మార్పులు తీసుకురావడానికి ప్రయత్నాలు జరిగాయి. పాఠశాల విద్యా వ్యవస్థలో కూడా మార్పులు తీసుకురావడానికి ప్రయత్నాలు జరిగాయి. 19వ శతాబ్దంలో బొంబాయి విశ్వవిద్యాలయం. పై చిత్రంలో 19వ శతాబ్దంలో బొంబాయి విశ్వవిద్యాలయం. 1813 వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో క్రైస్తవ మిషనరీ కార్యకలాపాలను వ్యతిరేకించింది. 1813 వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో క్రైస్తవ మిషనరీ కార్యకలాపాలను వ్యతిరేకించింది. క్రైస్తవ మిషనరీ కార్యకలాపాల వలన స్థానిక ప్రజలలో వ్యతిరేకత వస్తుందని, క్రైస్తవ మిషనరీ కార్యకలాపాల వలన స్థానిక ప్రజలలో వ్యతిరేకత వస్తుందని, తద్వారా భారతదేశంలో బ్రిటిష్ వారి మనుగడకే ప్రమాదం వస్తుందని భయపడ్డారు. క్రైస్తవ మిషనరీ కార్యకలాపాల వలన స్థానిక ప్రజలలో వ్యతిరేకత వస్తుందని, తద్వారా భారతదేశంలో బ్రిటిష్ వారి మనుగడకే ప్రమాదం వస్తుందని భయపడ్డారు. క్రైస్తవ మిషనరీలు బ్రిటిష్ వారు నియంత్రించే ప్రాంతాలలో ఏ ఒక్క సంస్థను స్థాపించలేక డానిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అధీనంలో ఉన్న ప్రాంతంలో సెరంపూర్ వద్ద
ఒక మిషన్ను స్థాపించారు. క్రైస్తవ మిషనరీలు బ్రిటిష్ వారు నియంత్రించే ప్రాంతాలలో ఏ ఒక్క సంస్థను స్థాపించలేక డానిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అధీనంలో ఉన్న ప్రాంతంలో సెరంపూర్ వద్ద ఒక మిషన్ను స్థాపించారు. 1800ల సంవత్సరంలో ప్రింటింగ్ ప్రెస్ను, 1818లో కళాశాల స్థాపించబడ్డాయి. 1800లో ప్రింటింగ్ ప్రెస్, 1818లో కళాశాల స్థాపించబడ్డాయి. విలియం క్యారీ స్కాటిష్ మిషనరీ. అతను సెరంపూర్ మిషన్ను స్థాపించడంలో సహాయం చేశాడు. విలియం క్యారీ స్కాటిష్ మిషనరీ. అతను సెరంపూర్ మిషన్ను స్థాపించడంలో సహాయం చేశాడు. 19వ శతాబ్దంలో భారతదేశం అంతటా మిషనరీ పాఠశాలలు స్థాపించబడ్డాయి. 19వ శతాబ్దంలో భారతదేశం అంతటా మిషనరీ పాఠశాలలు స్థాపించబడ్డాయి. 1857 తర్వాత భారతదేశంలోని బ్రిటిష్ ప్రభుత్వం మిషనరీ విద్యకు నేరుగా మద్దతు ఇవ్వడానికి ఇష్టపడలేదు. 1857 తరువాత బ్రిటిష్ ప్రభుత్వం మిషనరీ విద్యకు నేరుగా మద్దతు ఇవ్వడానికి ఇష్టపడలేదు. స్థానిక ఆచారాలు, ఆచరణలు, నమ్మకాలు, మతపరమైన ఆలోచనలపై బలమైన దాడి జరిగితే అది స్థానిక భావనకు విఘాతం కలిగిస్తుందని భావించారు. స్థానిక ఆచారాలు, ఆచరణలు, నమ్మకాలు, మతపరమైన ఆలోచనలపై బలమైన దాడి జరిగితే అది స్థానిక భావనకు విఘాతం కలుగుతుందని భావించారు. కోల్కతాకు సమీపంలో హుగ్లీ నది ఒడ్డున సెరంపూర్ కళాశాల. కోల్కతాకు సమీపంలో హుగ్లీ నది ఒడ్డున సెరంపూర్ కళాశాల. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.